హలో నమస్తే అండి. నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. ఈరోజు మనం ఐవీఎఫ్ అనేది ఎవరిలో చేస్తామో, సో దానికి ఏమైనా ఇండికేషన్స్ అనేవి ఉంటాయా, సో ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఎప్పుడైతే మన ఫర్టిలిటీ సెంటర్లో కపుల్ వస్తారో అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్స్ కాకుండా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని బట్టి, అంటే కొంతమందికి ట్యూబ్స్ బ్లాక్ అనేవి ఉండొచ్చు, కొంతమందికి ఎగ్స్ అనేవి తక్కువ ఉండొచ్చు, అట్లాగే మేల్లో స్పర్మ్ కౌంట్ అనేది తక్కువ ఉండొచ్చు. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ని బట్టి, వాళ్ళు ముందు తీసుకునే ట్రీట్మెంట్స్ని బట్టి ఏ ట్రీట్మెంట్కి వెళ్ళాలి అనేది మనం డిసైడ్ చేస్తామన్నమాట. అట్లాగే పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఏ ట్రీట్మెంట్కి వెళ్తే ఎంతవరకు సక్సెస్ రేట్ అనేది ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడు ఐవీఎఫ్ అనేది ఎవరిలో సజెస్ట్ చేస్తాము అంటే, ట్యూబ్స్ అనేవి అసలు సరిగ్గా లేవు, ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయి ఉన్నాయి, ఎగ్స్ అనేవి సరిగ్గా లేవన్నమాట, ఎగ్స్ అనేవి చాలా తక్కువ అయిపోయాయి, ఏఎంహెచ్ అనేది <1 అట్లా ఉంది, ఎగ్ నెంబర్స్ అనేవి తగ్గిపోయాయి. అట్లాగే ఎగ్ నెంబర్స్ బాగున్నా కానీ మ్యారేజ్ అయ్యి చాలా ఇయర్స్ అయింది, ఐఓఐ ట్రీట్మెంట్స్ అన్ని ట్రై చేశారు, అయినా కానీ ఫెయిల్ అయింది. సో అట్లాంటి వారిలో, అట్లాగే మనకి మేల్లో వచ్చేసి కణాలు అనేవి చాలా తక్కువ ఉన్నాయి, మొటిలిటీ అనేది తక్కువ ఉంది, అంటే కణాలు అనేవి 10 మిలియన్స్ కంటే తక్కువ ఉన్నాయి, మొటిలిటీ అనేది మనకి 15% అంతకంటే తక్కువగా ఉంది. సో ఇట్లాంటి కొన్ని ఇండికేషన్స్లో మనం కపుల్కి డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్ళండి అని చెప్తామన్నమాట. సో ఇట్లా ఐవీఎఫ్కి వెళ్ళినప్పుడు ఏంటి అంటే, మనకి కొన్నిసార్లు మనం అది ఎగ్ క్వాలిటీ అనేది పెరగడానికి ప్రీ ట్రీట్మెంట్ అనేది ఇస్తామన్నమాట. అంటే కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, విటమిన్ డి సప్లిమెంటేషన్ కానీ, ఇట్లా మెల్టోనిన్ ట్యాబ్లెట్స్ కానీ, సో పీసీఓ వాళ్ళకైతే మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్ కానీ, మయోయినాస్టాల్ మెడికేషన్స్ కానీ, ఇవన్నీ ఇవ్వడం అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. దీనివల్ల మనకి ఎగ్ క్వాలిటీ పెరుగుతుంది. అట్లాగే మేల్కి అయితే స్పర్మ్ క్వాలిటీ పెరగడానికి, అట్లాగే డిఎఫ్ఐ తగ్గడానికి మనం యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి స్టార్ట్ చేస్తామన్నమాట. సో దీని తర్వాత మనం అన్నీ చూసుకొని కపుల్కి, అంటే అన్ని హార్మోన్స్, అంటే థైరాయిడ్, షుగర్ లెవెల్స్, ఇవన్నీ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్, అట్లాగే ఇన్ఫెక్షన్ టెస్ట్లు, అంటే వాటిని సిరాలజీ అంటాం అనమాట. ఇవన్నీ చేసి అన్నీ బాగుంటేనే మనం ఐవీఎఫ్కి ముందుకెళ్ళండి అని చెప్తాం.